తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ధర్మార్థ కామ్య మోక్షాలు, ఈ 4 పురుషార్థాలకి సంబంధించి ఎవరెవరు ఏ పురుషార్థానికి సంబంధించి, అంటే రాశుల వారిగా చూసుకుంటే ఏ రాశుల వాళ్ళు ఏ పురుషార్థానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా చూడొచ్చు అనేది మీరు వివరిస్తూ ఉన్నారు. 3 గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఇక మోక్షం అంటే ఓన్లీ స్వామిలో ఐక్యం అవ్వటమేనా, ఇంకేమైనా మోక్షానికి సంబంధించి ఇంకేమైనా నిగూఢ అర్థం ఉందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఇంతకీ ఏ రాశుల వాళ్ళు మోక్షానికి సంబంధించిన పురుషార్థానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం చూడొచ్చు? వీళ్ళు ఎటువంటి మార్పులు చేసుకోవాలి జీవితంలో, అలాగే ఎటువంటి మార్పులు చేసుకుంటే జీవితం సాఫీగా వెళ్తుంది అనేది ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అన్న. మోక్ష స్థానాలు అంటే, మోక్షం అంటే మనం అందరం అనుకున్నది ఏంటంటే స్వామిలో ఐక్యం అయిపోవడమే మోక్షం అనుకో, మళ్ళీ జన్మ లేకపోవడమే అనుకుంటాం కదా. మళ్ళీ జన్మ లేకపోవడం అనేది కరెక్ట్, వాస్తవం. అది స్వామిలో ఐక్యం అయిపోవడం కాదు. మోక్షం అంటే ఏంటంటే మనం అనుభవించాల్సింది మొత్తం అనుభవించాకే అది జరుగుతుంది. కరెక్ట్. అంటే మళ్ళీ జన్మ లేదు అంటే అర్థం ఏంటి అంటే ఇంకొక జన్మ ఎత్తుతా, మళ్ళీ ఇంకో జన్మ, అంటే నానా రకమైన జన్మలు ఎత్తి తర్వాత మానవ జన్మ ఎత్తుతారు. సో మానవ జన్మ రావడమే చాలా ఉత్కృష్టం, దుర్లభం. అవునండి. అలాంటి జన్మ నుంచి బయటికి రావాలి, దాంట్లో ఇంకా మంచి బ్రాహ్మణ జన్మలు రావాలి అంటే ఇంకా ఎంతో చేసుకోవాలన్నమాట. పుణ్యం చేసి, ఎంత పుణ్యం అంటే చాలా పుణ్యం అనమాట. అంత పుణ్యం చేసుకుంటే ఇలా బ్రాహ్మణ జన్మ. మళ్ళీ ఇందులో మళ్ళీ గొప్ప అని కాదు, స్వామి సేవకి ఒకంత ముందు ఉంటారన్న ఉద్దేశంలో మాత్రమే నియమించేది అంతే. సో ఇలాంటి ఈ జన్మ మనకి మోక్ష జన్మ అంటే, మోక్ష జన్మ అనేది ఏంటి అంటే మళ్ళీ జన్మ రాదు, జన్మ లేదు. అందువల్ల ఇవాళ మనం ఉన్న జన్మని సద్వినియోగం చేసుకోవాలి అండి, సార్థకం చేసుకోవాలి. దాని తగ్గట్టుగా పనులు ఉంటాయి వీళ్ళకి. చాలా మంది ఏంటంటే ఈ మోక్ష స్థానంలో పుట్టిన వాళ్ళు బాగా సెటిల్ అయ్యి, సెటిల్ అయ్యి, బాగా డబ్బు, ధనము, ధాన్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారు ఏంటి, చాలా పేదరికం అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి. చాలా మంది ఈ జీవితాన్ని అసలు ఎంత చేసినా మాకెందుకు ఆ సంతోషం, ఆనందం కలగట్లేదు అని చెప్పడానికి కూడా ఇందులో ఉంటారు. ఇందులో ఏమిటి అంటే డిఫరెన్స్ అంటే వీళ్ళు ఎన్ని జన్మల నుంచి చేస్తున్నారు. ఏదైతే మనకి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మామూలుగా అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నారు, బ్యాలెన్స్ షీట్ అంటారు. సో బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మన అకౌంట్స్లో టాలీ అవ్వాలి, మొత్తం చేయమని చెప్తారు. అలాంటి బ్యాలెన్స్ షీట్ ఉన్న ఆ జన్మలు ఇవి మోక్ష జన్మలు. అంటే టాలీ అయిన జన్మల కింద, మొత్తం టాలీ అయిన జన్మల కింద. అంటే ఏంటంటే ఇంకా ఫినిష్, ఇక్కడతో ఈ వర్క్ వీళ్ళు చేసేస్తే ఇది వీళ్ళకి ఇంకా మోక్షం. దీంట్లో వీళ్ళు అనుభవించవలసిన కష్టాలు ఉంటే కష్టాలు ఖచ్చితంగా అనుభవిస్తారు. చాలా మంది ఎంత పూజలు చేస్తున్నావు, మాకు దేవుడు ఎందుకు ఖండించాడు చాలా మంది అంటారు. వీళ్ళు ఎప్పుడు పూజ చేస్తుంటారు కానీ వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయండి. వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారంటే వాళ్ళు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు అర్థం. సో ఈ జన్మలో వాళ్ళు అనుభవించినప్పుడులే వాళ్ళు వాళ్ళ జన్మని మొత్తం ఏదైతే బ్యాలెన్స్ ఉందో అవన్నీ కంప్లీట్ చేసి వెళ్ళడానికి వచ్చారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి డబ్బు ఉందా, మళ్ళీ ధనం ఉందా, లేదు. కొంతమంది ధనం విపరీతంగా ఉంటుంది కానీ సంతానం ఉండదు, వాళ్ళకి సంతాన భాగ్యం ఉండదు. వాళ్ళకున్న మోక్ష స్థానాలే అంటే వాళ్ళకి మళ్ళీ రుణం లేదు, వాళ్ళకి రుణం లేదు. అలా పాజిటివ్ గా ఆలోచించారు. అది రుణం లేదు వాళ్ళకి. అంటే రుణం మళ్ళీ రుణపడకూడదు. కొంతమంది వివాహం అవ్వదు, అది కూడా రుణం లేదు, ఇంకా అక్కడితో అయిపోయింది. అది రుణానుబంధైన రూపేనా అని చెప్పి భార్య గాని, పిల్లలు గాని, భర్త గాని, ఏదైనా సరే మనతో ఉన్నారు అంటే కరెక్ట్ ఒక రుణం. కరెక్ట్. ఒక కుటుంబంతో మనం కట్టుబడి ఉన్నామంటే ఒక రుణం. అలాగే ఒక సంస్థ కూడా కట్టుబడి ఉన్నామంటే రుణం. కరెక్ట్. సో ఈ రుణం తీరిపోయి చాలా మంది అంటారు మేము ఇలా ఇంత చేస్తే విశ్వాసం చూపించండి వాళ్ళు అంటారు. విశ్వాసం కాదు, ఒక ట్రైన్ జర్నీ లాంటిది ఈ మోక్ష జన్మ అనేది. ట్రైన్లో చాలా ఒక 2-3 రోజులు ప్రయాణం అనుకోండి. మంది ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అవుతుంటారు. వాళ్ళ స్టేషన్స్ రాగానే దిగిపోతుంటారు. సో వాళ్ళు బాగా చెప్పేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారా, మాట్లాడతారా తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా వెళ్ళిపోతుంటారు. అలాగా ఈ జన్మలో వీళ్ళు ఏంటంటే ఎవరితో ఎంతవరకు పని చేయించాలి, ఎవరితో ఎంతవరకు మనతో రిలేషన్లో ఉండాలి, ఎవరు ఎంతవరకు మనతో ఉండాలి అనేది రాసి పంపిస్తారు భగవంతుడు భూమి మీదకి వీళ్ళని. సో అందుకని ఏంటంటే వీళ్ళతో చాలామంది కలుస్తారు, అలాగే విడిపోతుంటారు. మనం ఆ లెక్కను చూసుకుంటే ఏంటి ఇది చెప్తున్న మోక్షం మీద కొంచెం కష్టంగా ఉందేమో అనిపిస్తుంది కదా. కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా, కానీ కష్టం కాదు. మనం అంటే కొంచెం నిదానంగా ఆలోచిస్తే చాలా మంచి జన్మ. లాస్ట్ మోక్ష జన్మ రావడం అనేది ఏంటంటే చాలా అదృష్టవంతులు అందరూ ఈ జన్మలో పుడతారు. సో అలా తీసుకుంటే మోక్ష స్థానంలో పుట్టిన వాళ్ళు పెద్ద పెద్ద స్వామీజీలు కూడా ఉన్నారు అండి.
సాయం చేసే వాళ్ళకు ఉన్నారు, లీడర్స్కు ఉన్నారు. ఏంటంటే వాళ్ళ జన్మ దీనికి అంకితం, సేవకు అంకితం, ఏంటి ప్రజలకు అంకితం. అలాగే నుంచి సంపాదించినంత ఈ కుటుంబాన్ని అందరి చేయడానికి ఈ కుటుంబానికి నేను అంకితం. కొంతమంది కుటుంబాల కోసం సంపాదిస్తారు. మా తాతగారండి, ఆయన సంపాదించిన ఆస్తి ఇదంతా, ఆయన ఇచ్చింది ఇదంతా మాకు. ఇవాళ మా దగ్గర అంటే ఏమీ లేదు. మా తాతగారు ఆ రోజుల్లో మాకు అన్ని కూడబెట్టేసి మొత్తం మా అందరి పేరున ఎంత ఉండాలి, ఏం చేయాలి అన్ని రాసి ఇచ్చేసరి చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఆ కారణంగా వచ్చారు కనుక ఆ కారణం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది మోక్షస్థానం అనమాట. సో ఈ మోక్ష స్థానాల్లో వచ్చే రాశులు ఏవైతే రాశులు ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాల్సిందే. కర్కాటక రాశి. కర్కాటక రాశి అండి, వీళ్ళది మోక్ష స్థానం, మోక్ష జన్మ. అందుకే వీళ్ళకి చాలా కష్టాలు అనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు, వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, చాలా బాధపడుతుంటారు. వాళ్ళందరినీ ప్రేమిస్తారు కానీ వీళ్ళు ఎవరు ప్రేమించరు. ఎందుకు మమ్మల్ని ఎవరు ప్రేమించరు, మేమంతా అందరినీ ప్రేమిస్తాం, అందరినీ ఒకేలా చూస్తాము అని చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా వాళ్ళని కర్కాటక రాశి పట్టుకుంటే వాళ్ళు ఒక పెద్ద చాటబార్తం మనకు వస్తుంది ఖచ్చితంగా. అయితే ఏంటి ఇందులో వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్క విషయం సత్యమే. అయితే ఈ దీంట్లో వీళ్ళు మోక్ష స్థానానికి వచ్చి లగ్నం కూడా మోక్ష లగ్నం అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా డిటాచ్ అనమాట. అందరూ వీళ్ళతో ఎవరు ఉండరు, వీళ్ళు ఒంటరిగానే ఉంటారు. వీళ్ళతో ఎవరు ఏం చెప్పినా ఎవరు అంటే ఎక్కడి దాకా వాళ్ళు ఉండాలో అంతవరకు రుణం ఉంటుంది. లాస్ట్ మెతుకు వరకు మనకి భగవంతుడు చెప్తారు కదా, మనకి లాస్ట్ మెతుకు ఏదైతే ఉందో అది తినే వరకు మన ప్రాణం ఉంటుందని చెప్పేసి, ఆ మెతుకు నోట్లో వేసుకున్నాకే ఆ ప్రాణం వెళుతుందని చెప్పేసి. అంటే ప్రతి ఒక్క ధాన్యం మీద మన పేరు రాసి పంపిస్తుంది భూమి మీద, ఇంత ధాన్యం తినాలని. ఆ ధాన్యం అయ్యే వరకు ఉంచుతాం. అందుకే మనం ఏకాదశులు చేసుకుంటాం. అందరం ఏకాదశులు చేసుకుంటే కాస్త మిగులుతుంది. ఉపవాసాల్లో ఉంటూ ఉంటాం. ఏకాదశి రోజు ఉంటే ఇన్ని ఏకాదశులు దాచిపెడితే అన్ని ధాన్యం మనం ఉంటుంది, అంత జన్మ మనకి ఇంకా కొంతకాలం బతుకుతాం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో అలా అనమాట. ఇలాగా వీళ్ళకి కర్కాటక రాశి. తర్వాత ఇంకొక రాశి మనకి వృశ్చిక రాశి. అబ్బా, ఈ వృశ్చిక రాశి మాకే ఇన్ని కష్టాలు అనటంలో ఫస్ట్ రాశి ఇదే. అవును, వీళ్ళకి కష్టాలు కాదు, వీళ్ళకి ఏంటంటే మోక్షస్థానం వల్ల దాంట్లోది ఆ మోక్షస్థానంలో ఉండడం ఒకటి, జడత్వ రాశి ఒకటి. దానిలో ఏంటంటే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క విషయము వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది, కష్టం తీర్చేసి వెళ్ళిపోతుంటుంది. వీళ్ళు ఏంటంటే డబ్బు మీద వ్యామోహం పెట్టుకోకూడదు, అలాగే మనిషి మీద వ్యామోహం పెట్టుకోకూడదు, ఒక బంధం మీద వ్యామోహం పెట్టుకోకూడదు. అప్పుడు వీళ్ళకి అన్ని కలిసి వస్తాయి. జనరల్గా వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే వ్యామోహం పెట్టుకుంటారు వాళ్ళ మీద. అందువల్ల మూడో రాశి మీనరాశి. ఈ మూడు రాశుల వాళ్ళు ఏంటంటే ఎఫెక్షన్ ఎక్కువగా పెట్టుకుంటారు మనుషులతో కానీ, డబ్బుతో కానీ, లేదా వాళ్ళ ఉద్యోగంతో కానీ, వ్యాపారంతో కానీ. నాకు ఈ వ్యాపారం కలిసి వచ్చిందండి, ఈ వ్యాపారం నాది, ఈ వ్యాపారం నాది అనేది వీళ్ళు వదిలేస్తే వీళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. దాంతో అలా ఉండిపోకూడదు. వీళ్ళు మోక్షస్థానంలో పుట్టిన వాళ్ళు కదా, మోక్షస్థానంలో పుట్టిన వాళ్ళు నాది, ఇది నేను చేశాను, ఇది నా వల్లే జరిగింది, నేను చెప్తే వాడు శుభ్రంగా చేస్తున్నాడండి అన్నీను. అలాంటి వాడు నన్నే వదిలేసి విశ్వాసం లేకుండా చూపిస్తున్నాడు నా మీద, వాడికి ఇంత విశ్వాసం లేదు, విశ్వాసం చూపించలేదండి వాడికి, వాళ్ళు విశ్వాసం లేదు వాళ్ళకి అసలు అని చెప్పి తిడుతుంటారు. మనం ఎవరిని తిట్టకూడదు. ఎందుకంటే మోక్షస్థానం అంటే ఇంకా నెక్స్ట్ జన్మ లేదు మనకి, డిటాచ్ అయిపోవడమే అంతే. ఇక్కడితో వాడు రుణం తిరిగిపోయింది అంతే, పోనీ అని చెప్పేసి. ఎందుకంటే మనకు పెద్ద స్వామివారు మనకు నడిచే దేవుడు అని చెప్తాం. ఆయనకున్న వృశ్చిక రాశి ఆయనే. అవును, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి పుట్టిన వాళ్ళు. ఇవాళ మన ప్రధానమంత్రి గారు ఇండియా దేశం కోసం సేవ చేస్తున్నారు. ఆయన అసలు నాదేనే ఏది పెట్టుకోలేదు కదా. అందుకే ఆయన అన్ని దేవాలయాల్లో ఇవాళ మన హిందూ ధర్మాన్ని గట్టిగా నిలబడి ఇంత గట్టిగా స్ట్రాంగ్ అయిందంటే ఆయన వల్లే. సో ఆయనది మోక్ష జన్మే. అందువల్ల ఏంటంటే ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇలాంటి రాశిలో పుట్టిన వాళ్ళే. కర్కాటక రాశి కానీ, మీనరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, గొప్ప గొప్ప వాళ్ళందరూ పుట్టిన వాళ్ళు ఈ రాశిలో. అంటే వీళ్ళు ఏంటంటే జీవితంలో సాధించడానికి వచ్చిన వాళ్ళు, ఆ సాధించి వాళ్ళు గెలిచి వెళ్ళిపోతారు అంతే. సో దీంట్లో వెనక ఏమొస్తుంది అనేది ఏమి చూసుకోవాలి, వెనక ఏది ఉండదు వీళ్ళ దగ్గర. వీళ్ళు చేసేదంతా ప్రేమ, కరుణ, దయతో చేస్తే వీళ్ళ పేరు ఎప్పటికీ భూమి మీద అలా నిలబడిపోతుంది, ఎప్పటికీ నిలబడిపోతుంది. అయితే వీళ్ళు దాన్ని నమ్మాలి, నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే తత్వం అటువంటిది. జడత్వ రాశులు కదా, అన్నిటికీ కొంచెం ఎమోషన్గా బాండ్ అయిపోతుంటారు, మనుషులతో అటాచ్ అయిపోతుంటారు, నాది అనే బాధపడుతుంటారు, నేను చేశాను అనుకుంటారు, ఇది నేనే చేశాను అనుకుంటారు. కానీ భగవంతుడు ఆ రూపంలో చేపిస్తాడు. సో భగవంతుడు వీళ్ళకి నీ జాబ్ ఇది, నువ్వు చేసిరా భూమి మీద అని పంపించిన వాళ్ళు వీళ్ళందరూ. సో దేవుడు ఎప్పుడైతే పంపించారో మనతో ఎవరున్నారు తోడు అంటే వీళ్ళకి దేవుడే తోడుంటాడు. ప్రతి విషయంలో, ప్రతి అడుగులో తోడు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళకి మోక్ష రాశుల వాళ్ళకి
భగవంతుడు ఖచ్చితంగా తోడుంటాడు. చాలా మంది కావాలంటే మీరు ఇవాళ నేను చెప్పిన వీడియో ఉన్న తర్వాత చెక్ చేసుకోండి, అయిపోతుంది కష్టం అయిపోయింది మా వల్ల కాదు అంటే తెల్లారి లేచి మీకు ఒక సమాధానం వచ్చేస్తుంది. ఆ కష్టానికి ఒక పరిహారం చెప్తారు, లేదా ఆ కష్టం తీరే ప్రయత్నం వస్తుంది. ఎందుకంటే అందరికి అన్ని రాసులకి వేరు, ఈ రాసులకి వేరు. ఈ రాసులకి దేవుడే తోడుంటాడు, సాక్షాత్ భగవంతుడే తోడుండే రాసులు మాట. ఇది అంత బ్యూటిఫుల్ గా చెప్పారు, అంత గొప్పమైన రాసులు ఈ రాసులు. సంతోషపడాలి యాక్చువల్. భగవంతుడు మనతో తోడుంటే ఇంకా మనకి అన్ని ఉన్నట్టే. సో భగవంతుడు ఎప్పుడు అండగా ఉండి నిలబడే రాసులు ఇవి. అయితే మనం దేవుణ్ణి చూడలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న స్వార్థం. వృశ్చిక రాశి వాళ్ళే దేవుణ్ణి నమ్మని పరిస్థితుల్లో కూడా కొంతమంది. అదే మనలో ఉన్న స్వార్థము, మనలో ఉన్న మొండితనము, నాకే ఎందుకు జరుగుతుందనే ఒక స్వార్థము. అంటే ఏంటంటే ఇది నేను చేస్తుంది, నాది నాది అనే పట్టుకుని చూడండి. ఆ నాది అనేది తీసేసి ఏంటి ఇది నాది కాదు, అమ్మవారు భగవంతుడు ఏదైతే కాస్మిక్ ఎనర్జీ మనం నమ్ముతాం, కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చింది అని చెప్పి సైన్స్ నమ్ముతాము అని అనుకుంటే దాన్ని, లేదా నాకు శివుడే అంటే శివుడే, విష్ణు అంటే విష్ణువే, ఇది నాది కాదయ్యా అని చెప్పి నేను చేయించాను అని చెప్పిన రోజున మీతో మీ కష్టం అనేది కనబడదు, అసలు కనిపిస్తుంది దేవుడు. అంటే దేవుడు అంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుడికి ఎదురుడు కనిపించినా అది కష్టమే అనుకుంటాం, దేవుడు అనుకో మనం. అది మనుష్య రూపంలో ఆయన వచ్చినా కూడా ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయలేం, మనుష్య రూపంలో వస్తాడు కూడా, మనుష్య రూపంలో సాయం చేస్తాడు వీళ్ళకి. కానీ అది కష్టం కింద చూస్తాం. అదే దేవుడిని చూసామంటే ఖచ్చితంగా మనకి ఆ కష్టం తీరిపోతుంది. ఇది ఈ రాసుల వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు చాలా మందికి చెప్తారు, మీరు వృశ్చిక రాశిలో పుట్టడం అదృష్టం అండి, మీ అదృష్టవంతులు, అదృష్టంలో ఉన్న వాళ్ళలో మీరున్నారు ముందు. అన్ని రాసులు వేరు, మీ రాసులు వేరు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే ఒక ఎమోషన్తో ఏ పనైనా ఏంటి ఇది కావాలి అంటే సాధించగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు పట్టుదలతో కూర్చున్నారంటే ఖచ్చితంగా సాధిస్తారు, అది ఏ సాధన కావచ్చు. అలాగే మీనరాశి వాళ్ళు 100 మందిలో ఉన్న వీళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతాం. మీన రాశి వాళ్ళని అంత టాలెంట్ ఉన్నవాళ్ళు, అందుకే చక్కగా మాట్లాడతారు, స్పష్టంగా చెప్పగలుగుతారు, ఏ విషయమైనా అనాలిసిస్ చేయగలుగుతారు. ఇది మొండితనం ఉండదు వాళ్ళ దగ్గర, సాఫ్ట్ నేచర్లో వెళ్తారు వాళ్ళు. సో మరి 3 రాసులు 3 తత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ మోక్ష స్థానాల్లో ఉన్న వాళ్ళే. సో మోక్ష స్థానాల్లో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు, అది మీరు నమ్మితే మీ అదృష్టం మీ వెంట ఉంటుంది. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 4 పురుషార్థాల గురించి కూడా, ఏ రాశుల వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు ఏమేం చేసుకోవచ్చు అనేది చాలా సవివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.